బిగ్ బాస్ హౌస్ లో బందలో కెప్టెన్స్ పోటీ గెలిచిన ఇద్దరు జయహో కెప్టెన్ సుమన్. కొత్త కెప్టెన్ గా సుమన్, ఇది కదా మేము కోరుకునేది. ఉత్త సుమన్ అన్న కాదు, ఇప్పుడు కొత్త సుమన్ అన్న, కెప్టెన్ సుమన్ అన్న, జయహో కెప్టెన్ సుమన్ అన్న. దువ్వాడ పికిల్ పాపను సైతం వెనక్కి నెట్టిన సుమన్ అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, సుమన్ అన్న గెలిచాడోచ్, మా కోరిక తీరిందోచ్, థ్యాంక్ యూ గౌరవ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడున్న కొత్త అప్డేట్స్ విషయానికి వస్తే మన అందరి ఆనందం ఉబ్బి తబ్బిబ్బై ఒక సముద్రం ఉప్పొంగేలా ఉప్పొంగుతుంది. ఎప్పుడు మనం కని విని ఎరుగని రీతిలో మనం కోరుకున్నది ఇంత తొందరగా సాధిస్తామని అనుకోలేదు. అదే ఏంటంటే కొత్త కెప్టెన్ సుమన్. ఇది కదా మేము కోరుకునేది. అవునండి, ఇప్పుడు కెప్టెన్ పోటీలు జరిగే ఈ పోటీల్లో సుమన్ అన్న తనదైన శైలిలో ఆడుకుంటూ గెలిచి, అసలు పోటీల్లోనే గెలిచి ఫైనల్ ఏంటంటే సుమన్ అన్న కెప్టెన్ బ్యాండ్ కట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కొత్త కెప్టెన్ గా మనం సుమన్ అన్న చూడబోతున్నాం. సుమన్ అన్నతో పాటు ఏంటంటే గౌరవ్ కూడాను కెప్టెన్ అయ్యాడు. ఈసారి ఇద్దరు కెప్టెన్లు వస్తున్నారు. మొత్తానికి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోని మనం ఈ వారం వెళ్ళిపోతాడు, ఎలిమినేట్ అయిపోతాడు సుమన్ అన్న. ఈ సుమన్ అన్న ఎలిమినేట్ చేసేస్తారు. మళ్ళీ కూడాను ఒక ఫేక్ గేమ్ ఆడించి అదేంటి అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుద్దని మనం బాధపడ్డాం. ఆ విషయంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎట్టకేలకు సుమన్ అన్న కెప్టెన్ గా గెలుచుకున్నాడు. ఈ వారమే కాదు, నెక్స్ట్ వీక్ కి కూడాను మరి ఇమ్యూనిటీ సంపాదించుకొని మనతోనే ఉంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ చివరి వరకు చూస్తామని కోరుకుంటూ కెప్టెన్ సుమనానికి జై హో కొట్టాల్సిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో బందలో కెప్టెన్ పోటీ. అవునండి, బందలో కెప్టెన్ ఎందుకన్నానంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో బందులు అంటే శవపేటికలు పెట్టారండి. ఈ శవపేటికల్లో కొంతమంది పడుకోవాలి. మొత్తానికి మొన్న ఏంటైందంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న వారికి 5గురికి, మరి బయట నుండి వచ్చిన వాళ్ళకి 5గురికి పోటీ జరిగింది. ఒక నిఖిల్ నాయక్ తప్ప. ఎందుకంటే నిఖిల్ నాయక్ వచ్చేసి తనకి ఒక అస్త్రం ఉంది కదా, పవర్ ఉంది, ఏది కెప్టెన్సీ పవర్. అందుకని ఆయనకి తప్ప మిగతా వాళ్ళు పోటీ అయింది. ఈ పోటీల్లో చివరిగా సుమనన్ను ఒకరినొకరు తగ్గించి సుమనన్ను ఉంచారు. మరి ఈ పోటీల్లో దువ్వాడ, మరి పికిల్ పాప, మరి శ్రీనివాసు, అదేవిధంగా గౌరవ్, తమిళమ్మాయి, ఈ 5గురు ఉన్నారు. ఈ 5గురితో పాటు సుమన్, మొత్తం 6గురు కెప్టెన్సీ టాస్క్ లో పోటీకి వెళ్తే 3 జతలు ఏర్పడ్డాయి. 3 జతల్లోనే వచ్చేసి సుమన్తో జత ఎవరంటే గౌరవ్, నెక్స్ట్ మరి మాధురి అంటే దివ్యల మాధురి గారితో తమిళమ్మాయి తనుజ, మరి పికిల్ పాప్తో పాటు సాయి శ్రీనివాస్. ఈ 3 జతలు పోటీలో పార్టిసిపేట్ చేశాయి. అయితే ఈ 3 జతల్లో ఒకరు శవపేటికలో ఉండాలన్నమాట. అలాగా ముగ్గురు శవపేటికలు ఉంటారు. అయితే ఈ బందలో కెప్టెన్ కాన్సెప్ట్లో ఏంటంటే 3 శవపేటికలు, అంటే కొన్ని శవపేటికలు ఉంటాయి. అందులో 3 శవపేటికల్లో 3 పడుకుంటారు. అందులో సుమను, దివ్యల మాధురి గారు, మరి పికిల్ పాప, రమ్య, మోక్ష, ఈ 3 పడుకుంటారు. సుమన్ తరపున గౌరవ్, మాధురి గారి తరపున తమిళ పాప, మరి పికిల్ పాప తరపున మన శ్రీనివాస్ గారు, గోల్కొండ హై స్కూల్ శ్రీనివాస్. ఇలాగ 3 పోటీలకు వెళ్ళి ఒక తాళం ఉంటుంది. ఆ తాళం తీసుకొచ్చి ఈ బాక్స్ ను ఓపెన్ చేయాలి. ఈ ఏ బాక్స్ లో ఉన్నారో కూడా కనుక్కొని మరి ఓపెన్ చేయాలి. ఇందులో మొట్టమొదటిసారిగా తమిళ పాప పరిగెట్టుకొచ్చి తాళం తీసుకొచ్చినప్పటికీ మొట్టమొదటిగా ఓపెన్ చేసి శవపేటికల్లో బయటకు వచ్చేది మాత్రం సుమనే వచ్చారు. ఆ విధంగా గౌరవ్ సుమన్ పరిగెట్టెళ్ళి గంట కొట్టారంట. ఇది ఇంకా నేను బాగా చెప్పొచ్చు, కానీ మీరు చూస్తే దాని యాంగ్జైటీ ఉంటుంది, కానీ కొంత వదిలేస్తున్నాను. మొత్తానికి ఏంటంటే మరి ఇప్పుడు ఉత్త సుమన్ అన్న కాదు, కొత్త సుమన్ అన్న, జై హో కొత్త సుమన్ అన్న, కెప్టెన్ సుమన్ అన్న అనిపించుకున్నారు. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ బందులో పోటీలోని ఇద్దరు గెలిచారు కదా, ఎవరు? మన గౌరవ్ అండ్ సుమన్. ఈ గౌరవ్ సుమన్ ఇద్దరు గెలిచేటప్పుడు ఏంటంటే కెప్టెన్సీ ఈ వారం కని విని ఎరుగని రీతిలో ఒక కెప్టెన్ కాదు, ఇద్దరు కెప్టెన్లు. అంటే ఎంతవరకు కెప్టెన్ ఒక్కడిగానే వెళ్ళేవాడు, కానీ మన సుమన్ అన్న జతగా ఇంకొకరిని కెప్టెన్ గా తీసుకెళ్తున్నాడు. దట్ ఈస్ సుమన్ అన్న. గౌరవ్తో పాటు కెప్టెన్ వెళ్తున్న మన కెప్టెన్ సుమన్ అన్న. మరొక్కసారి జై హో సుమన్ అన్న. ఇది కదా మనం సుమన్ అన్న దగ్గర కోరుకునేది. అయితే ఇప్పుడు ఈ ఆటలోని దువ్వాడ ఒక శవపేటికలో దువ్వాడ మాధురి గారు ఉన్నారు. ఇంకొక శవపేటికలోని మన పికిల్ పాప రమ్య మోక్ష ఉంది. ఒక శవపేటికలోని మన సుమన్ అన్న ఉన్నారు. అంటే ఈ 3 బొందలో పూడ్చారు. శవపేటికలో ఉన్న వీళ్ళు అంటే చచ్చిన వీరు బతికి వచ్చి కెప్టెన్ గా అవ్వాలి.
అది దీని కాన్సెప్ట్ ఒక విధంగా చెప్పాలంటే అందులో వీళ్ళని ఎవరిని బతికించారు అనే కోణంలో ఈ పోటీలో వస్తే మొత్తానికి ఫైర్ బ్రాండ్ అయిన దువ్వెల మాధురి గారిని అసలు ఒక రేంజ్లో మన యువతకి ఉర్రూతులు ఊగించిన మన పికిల్ పాప రమ్య మోక్షని ఇద్దరిని కూడా వెనక్కి నెట్టి ఫైనల్గా కనీ విని ఎరిగిన రీతిలో పరిగెట్టొచ్చి గంట కొట్టి కెప్టెన్గా మారాడు సుమనన్న. అందుకనే దువ్వాడ పికిల్ పాపను సైతం వెనక్కి నెట్టి కెప్టెన్గా మారాడు సుమనన్న. అందుకనే జయ హో సుమనన్న, సుమనన్నకి జిందాబాద్ అనక తప్పదు. ఇక ఫైనల్గా అందరి నోట ఒకటే మాట, సుమనన్న గెలిచాడోచ్, మా కోరిక తీరిందోచ్, థ్యాంక్ యూ గౌరవ్ అంటున్నారు. ఎందుకంటే సుమనన్నని ఇంతవరకు మనం మామూలు ప్లేయర్ అంటే ఏదో ఉన్నాడని చూసాం, అన్నలో కామెడీ చూడలేకపోతున్నాం, అన్నలో ఆటని ఇంకా చూడలేకపోతున్నాం, అన్నలో ఫైర్ ఉంది, అన్నలో ఇంకా మాకు కావాలనుకుంటున్నారు, అన్న ఆట ఆడితే చాలు గెలిస్తే చాలు అని కోరుకుంటున్నారు. కానీ ఏకంగా సుమనన్న ఈరోజు కెప్టెన్గా గెలిచాడు. అందుకని చెప్పేసి అందరూ కూడాను థ్యాంక్ యూ గౌరవ్ అంటాడు. ఎందుకంటే సుమనన్న ఈరోజు కెప్టెన్గా గెలవడానికి తన జతగా ఉన్న గౌరవ్ కూడా చాలా కష్టపడ్డాడు. మొత్తానికి గౌరవ్ గెలవడమే కాకుండా సుమనన్నని గెలిపించాడు, మన అందరూ హృదయాలను గెలిపించాడు. సుమనన్న అనే వ్యక్తి గెలిచాడోచ్, మా కోరిక తీరిందోచ్ అంటూ గౌరవ్కి అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మరి కామెంట్స్లో మన సుమన్ ఫ్యాన్స్ అందరూ కంగ్రాట్స్ సుమనన్న అంటూ సుమనన్నకి అభినందనలు తెలియజేస్తూ ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ చేరేదాకా మనందరం సుమనన్నని ఎంకరేజ్ చేస్తూ సుమనన్నని కప్పు గెలిచేదాకా తీసుకెళ్దాం. కామెంట్స్లోని మీ యొక్క కంగ్రాచులేషన్స్ మొత్తం మోగిపోవాలని గంట అక్కడ సుమనన్న కెప్టెన్ గంట కొడితే ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ గంట మీరు కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.